78వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 78 బై అరేందర్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 78వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏ విధంగా ఉంటే యోగం ప్రాప్తిస్తుందో ఇప్పుడు మనకు 17వ శ్లోకంలో చెప్పబోతున్నాడు భగవానుడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాలు నియమంగా ఉండాలి. కర్మలలో మితంగా ప్రవర్తించాలి. నిద్రా మెలకువలు మితంగా ఉండాలి. యోగము సమస్త దుఃఖాలను నశింపచేస్తుంది అని చెప్తున్నాడు. మన యొక్క ఆరోగ్యం కానీ అన్ని విషయాలు కానీ మనకు ఈ యొక్క శ్లోకంలో స్పష్టంగా కనబడుతున్నాయి. మనకు ఆహార విహారాలు యోగానికి అనుకూలంగా ఉండేట్లు సాధకులు జాగ్రత్తగా వహించాలట. ఆహారం అంటే మనం తినేటువంటి అన్నం అనేది మన దేహంలోనికి పోతుంది కాబట్టి అది ఆహారమైంది. ఆహ్రియతే ఇది ఆహార అన్నారు. లోనికి గ్రహింపబడేది కాబట్టి అన్నము ఆహారము. విహారం అంటే చరించడం, అంటే పాదాలతో నడవడం అని అర్థం. తాను తినే ఆహారము అలాగే ప్రతిరోజు అతను నడిచేటువంటి క్రమము ఈ రెండు మితంగా నియతంగా యుక్తంగా ఉంటే అతడు యుక్తాహార విహారుడు అవుతాడు. ఆహార విహారాదుల విషయంలో అందరికీ ఒకే మార్గాన్ని నిర్ణయించడం నిజానికి సాధ్యం కాదు. ఒకరికి సరిపడే ఆహారం మరొకరికి సరిపడకపోవచ్చు. వ్యక్తి చేసేటువంటి శారీరక శ్రమను కూడా దృష్టిలో ఉంచుకొని ఆహారాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. కొన్ని పదార్థాలు కొందరికి వికటిస్తాయి. అట్టి వాటిని వారు తప్పకుండా వదిలిపెట్టుకోవాల్సిందే. తన దేహస్థితిని, శారీరక వ్యాయామాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు అనుకూలమైనటువంటి ఆహారాన్ని మితంగా హితంగా నియతంగా గ్రహించాలి. అందువల్లనే అందరికీ ఉపకరించే విధంగా యుక్తః అని అందంగా చెప్పాడు భగవాన్. ఇక్కడ ఆహారంలాగే ఆరోగ్యానికి విహరణం అవసరం, అంటే పాదాలకు తిరగడం. విహారం విషయంలో కూడా అతి పనికిరాదు. నడవడం ఆరోగ్యానికి మంచిదని అతిగా నడిచే మోకాళ్ళ నొప్పులకు గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆహార విహారాదుల యందు యుక్తమును హితమును పాటించినట్లే నిత్యము ఆచరించేటువంటి కర్మల విషయంలో కూడా నియతంగా ఉండాలి. ఎవరి కర్మ నియతంగా ఉంటుందో ఆయన ఏమంటామంటే యుక్త చేష్టుడు అంటామట. కర్మలు అన్నప్పుడు అవి కాయక కర్మలు కావచ్చు, వాచక కర్మలు కావచ్చు, లేదా మానస కర్మలు కావచ్చు. కరచరణాదుల ద్వారా చేసేవి కాయక కర్మలు అంటాం వాటి మనం. అవి పనులు చేయడం కావచ్చు, బరువులు భారాలు మోయడం కావచ్చు. వాచక కర్మలు అంటే వాక్కుకు సంబంధించినవి, అంటే మనం మాట్లాడటం కావచ్చు, పాడటం, ఉపన్యాసం ఇలాంటివన్నీ కావచ్చు. ఇవన్నీ మానస కర్మలు. ఇక మానస కర్మలు అంటే మాత్రము ఆలోచనలకు చెందినటువంటి వీటన్నింటిలోనూ నియమాన్ని పాటించాలి. అదే యుక్త కర్మ చరణము అంటాం. అధికంగా ఆలోచించడం సరి అయింది కాదు.
దానివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తుంటే మనం వింటూ ఉంటాం. అతి ఏ విషయంలోనూ కూడా అది అనుసరణీయం కానే కాదు. కొందరు మాట్లాడడం కొరకే నోరు ఉంది అనుకుని రోజంతా మాట్లాడుతూనే ఉంటారు. కొందరు నోరు విప్పనే విప్పరు. అలాంటి వారిని ఉద్దేశించి మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా అంటుంటాం అలాంటి వాళ్ళ గురించి. అది ఆ నానుడు అదే విధంగా వచ్చిందనమాట. మాట అనేది మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. పలుకు పసిడి కన్నా విలువైంది. దానిని కూడా మితంగా హితంగా వాడుకోవాలి అని చెప్తున్నాడు. ఈ యొక్క 17వ శ్లోకంలో యోగం యొక్క ఫలితం ఏంటో చెప్తున్నాడు. అది దుఃఖరాహిత్యం అనేది. ఆ యోగాన్ని ఎట్టి నియమాలతో ఆచరించాలో చెప్తున్నాడు. 5 నియమాలు స్పష్టంగా చెప్పాడు. 1 మితాహారము, 2 మిత విహారము, 3 మిత కర్మ, 4 మిత నిద్ర, 5 మిత జాగరణ. దేని యందు కూడా మితం తప్పరాదని చెప్పేసి. ఇక దుఃఖము త్రోడడానికి ఉపాయం ఏంటి అంటే యోగం, అంటే దైవ ధ్యానం, ఆత్మచింతన అనే విషయం చెప్తూ, మరి సాధకుడు యోగాన్ని సాధించిన వాడు ఎప్పుడు అవుతాడు అని చెప్పేసి మనకు 18వ శ్లోకంలో ఆ విషయం చెప్తున్నాడు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చక్కగా నిగ్రహమైనటువంటి మనస్సు ఆత్మయందు స్థిరంగా నిలబడగానే యోగి సమస్త కోరికల నుంచి విముక్తుడవుతున్నాడు, యోగాన్ని సాధించిన వాడవుతున్నాడు అని చెప్తున్నాడు. సాధకుడు ఎప్పుడు సమాహితుడవుతాడు అని ఆలోచించినట్లయితే దీంట్లో ప్రధానంగా మనకు ఏం కనబడుతుందంటే, యోగానికి ఎప్పుడు పూర్ణత్వం సిద్ధిస్తుంది? ఈ 2 విషయాలు ఇక్కడ స్పష్టంగా మనకు ఈ యొక్క శ్లోకంలో చర్చిస్తున్నమాట. ఎప్పుడైతే చిత్తం విశేషంగా నియమింపబడిందో, అలా నిగ్రహింపబడినటువంటి మనస్సు ఆత్మయందు స్థిరంగా ఉంటుందో, అప్పుడు సర్వ కోరికల నుంచి కూడా నిస్పృహను పొందినటువంటి అతడు యోగయుక్తుడు లేదా యోగమును సాధించిన వాడవుతాడు. యోగానికి ఇక్కడే పూర్ణత్వం వస్తుందట. పూర్ణయోగి మనస్సు బాహ్య విషయాల నుంచి విరమించి ఏకాగ్రం కావాలి. కేవలం ఆత్మస్థితి యందే సుప్రతిష్టమై ఉండాలట. సర్వ కామముల యందు మనస్సుకు స్పృహ లేకుండా ఉండాలి. అట్టి మనస్సును కలిగిన వాడిని ఏమంటామంటే పూర్ణయోగి లేదా యోగయుక్తుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు మనకు దీంట్లో. అయితే ఈ విషయాన్ని దృష్టికి తీసుకొస్తూనే మనకు జీవుడు యోగసిద్ధుడు అని చెప్పేసి లేక మోక్షయుక్తుడు అని చెప్పేసి ఎప్పుడు అనే విషయంలో స్పష్టత ఏంటంటే, ఏ ఒక్క కోరికయూ లేక మనస్సును పూర్ణంగా నిగ్రహించి ఆత్మయందే ఎప్పుడు కూడా దానిని స్థిరంగా ఉంచుతాడో అటువంటి వ్యక్తే యోగసిద్ధుడు, మోక్షయుక్తుడు అని చెప్పేసి. దానికి ఉపాయాలు ఏవి అంటే, మోక్షప్రాప్తికి అన్ని కోరికలను కూడా ఆశలను కూడా విడనాడాలి. మనస్సును లెస్సగా నిగ్రహించాలి, అంటే స్వాధీనపరచుకోవాలి. మనస్సును ఆత్మయందు స్థాపించాలి అనేది ప్రధానంగా చెప్తూ, ఇక 19వ శ్లోకం లోపట యోగ సిద్ధి ప్రాప్తించినటువంటి పూర్ణయోగి చిత్తాన్ని ఉపమానంతో విస్పష్టం చేస్తున్నాడు ఇక్కడ 19వ శ్లోకం లోపట. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతం యోగినో యత చిత్తస్య యంజతో యోగమాత్మనః. గాలి లేని చోట ఉంచినటువంటి దీపము చలించదు. నిగ్రహింపబడినటువంటి చిత్తముతో యోగాన్ని అభ్యసించేటువంటి యోగి యొక్క మనస్సు కూడా అది చలించదు, నిశ్చలంగా ఉంటుంది అని చెప్పేసి మనకు దీంట్లో పట ఈ విషయం చెప్తున్నాడు ఈ 19వ శ్లోకం లోపల. ఏ విధంగా అయితే గాలిలో చోట గల దీపంతో, అంటే దీపము గాలి లేని చోట యోగి యొక్క మనస్సులాగా నిశ్చలంగా
ప్రకాశవంతంగా ఉంటుందని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. మనస్సు ఆత్మయందు నెలకొని ఉండవాలంటే అది ఏ విధంగా ఉండాలి అంటే నిగ్రహింపబడినదై ఉండాలి, స్వాధీనపడినదై ఉండాలి అని చెప్పేసి చెప్తూ ప్రధానంగా వరుసగా మనకి చెప్పబోతున్నాడు. ఇక సమాధి యోగాన్ని, దాని యొక్క వైభవాన్ని మరియు విశిష్ట ఫలాన్ని వరుసగా మనకు 4 శ్లోకాల లోపట విషయం స్పష్టం చేస్తున్నాడు. ఇప్పుడు 20వ శ్లోకం లోపట యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానో పశ్యన్నాత్మని తుష్యతి. యోగాభ్యాసం చేత నిగ్రహింపబడినటువంటి మనస్సు ఇక్కడనే శాంతిని పొందుతూ ఉంది. శుద్ధి పడినటువంటి మనస్సు చేత ఆత్మను ఆత్మయందే దర్శిస్తూ యోగి ఆనందాన్ని పొందడం కూడా జరుగుతూ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ మనకు 20వ శ్లోకంలో. తర్వాత 21వ శ్లోకంకి వచ్చినట్లయితే నిరంతరము యోగాభ్యాసం చేత సర్వవృత్తి శూన్యత్వం ప్రాప్తించి స్వరూపమునందు సుస్థిరమైనటువంటి స్థితిని, ఆత్యంతిక స్థితిని పొందడం జరిగిందని చెప్పి, అంతములేని స్థితి ఏమంటామంటే ఆత్యంతికం అంటామట. ఆత్మ యొక్క ఈ యొక్క ఆత్యంతిక స్థితిని పొందినటువంటి యోగికి ప్రాప్తించే సుఖం కూడా ఆత్యంతికమే కదా. ఆ విషయాన్ని ఇక్కడ మనకు 21వ శ్లోకంలో చెప్తున్నాడు. సుఖమాత్యంతికం సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఆత్మసుఖము ఇంద్రియాలకు గోచరం కాదు, బుద్ధి చేతనే గ్రహింపబడుతుంది. ఈ సుఖము అంతం లేనిది. ఆత్మస్వరూపంలో స్థిరపడినటువంటి యోగి ఆత్మానుభూతి నుంచి చలించడు అని చెప్పేసి ఈ 21వ శ్లోకంలో చెప్తున్నాడు. 22వ శ్లోకం లోపట ఆత్మలాభానికి మించినటువంటి లాభం మరొకటి ఉండదు, ఇది పరమానంద స్థితి కావడం వల్ల ఎంత గొప్ప దుఃఖమైన ఆత్మజ్ఞానాన్ని చలింపచేయలేదు అని చెప్పేసి మనకు 22వ శ్లోకంలో చెప్తున్నాడు ఆ విషయాన్ని బట్ట. యం లబ్ధ్యా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ తిసో యస్మిన్ చినో దుఃఖేన గురుణామపి విచార్యతే. యం లబ్ధ్యా చ అపరం లాభం మన్యతే న అధికం తతః యస్మిన్ స్థితః న దుఃఖేన గురుణా అపి విచాల్యతే అని చెప్పేసి ఈ శ్లోకంలో స్పష్టంగా విషయాన్ని చెప్తున్నాడు. ఆత్మలాభాన్ని పొందినటువంటి యోగి అంతకు మించినటువంటి లాభం మరొకటి ఉంటుందని భావించలేట. ఎంత గొప్ప దుఃఖమైన ఆత్మవిధుల్ని కలత పెట్టరు అని చెప్పేసి మనకు ఈ శ్లోకాల్లో చెప్పాడు. కాబట్టి ఈ 4 శ్లోకాల లోపల ప్రధానంగా మనం గమనించాల్సిన అంశాల లోపల ఏంటంటే, ఒకటి, చిత్తం అనేది దేని వల్ల నిరోధించబడుతుంది అంటే యోగ సేవ వల్ల, అంటే అభ్యాస వైరాగ్యాల వల్ల అనే విషయం ఒకటి. ఎలాంటి చిత్తము ఆత్మయందు లయించుతుంది అంటే విషయాల నుంచి నిగ్రహమైనటువంటి చిత్తం, విషయాల నుంచి దూరంగా ఉన్నటువంటి చిత్తం అన్నమాట. ఆత్మను దేని వల్ల చూడగలరు అంటే శుద్ధ మనస్సు వల్లనే, అంటే నిర్మలమైన బుద్ధి వల్ల. ఆత్మను ఎక్కడ చూసే అవకాశం ఉందంటే తన లోపటినే, తన హృదయం లోపటినే, ఎక్కడో కాదు. ఆత్మదర్శనం వల్ల కలిగే ఫలితం ఏంటంటే అది మోక్షాన్ని సంప్రాప్తిస్తుందటది. ఆత్మసుఖం ఏ విధంగా ఉంటుందంటే ఇంద్రియాలకు అది కనబడదటది. మరి ఇంద్రియాలకు కనబడకపోతే దాన్ని తెలుసుకోవడం ఏ విధంగా అంటే కేవలము నిర్మలమైనటువంటి బుద్ధి వల్ల, విశుద్ధమైనటువంటి మనస్సు వల్ల దాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పేసి. అలాంటి ఆత్మస్థితిని పడిచిన వాళ్ళను
అలాంటి వ్యక్తులు ఏం చేయాలి అంటే నిరంతరము వాళ్ళు ఆత్మయందే రమిస్తూ ఉండాలి. అక్కడ స్థలాన్ని వదిలిపెట్టి రారు అని చెప్పేసి. ప్రపంచం లోపల అన్ని లాభాల కంటే గొప్ప లాభం ఏది అంటే ఆత్మప్రాప్తి. దాన్ని ఆత్మలాభం అంటాం మనం. మరి ఆత్మస్థితి ఉన్నందుకు వానికి గుర్తు ఏంటి అని అంటే ఎటువంటి ఘోర దుఃఖాలు సంప్రాప్తించినా సరే కొద్దిగానైనా సరే ఆయన చలించడట. అంటే ఎవరికైతే ఈ యొక్క ఆత్మస్థితిలో ఉంటుంటాడో ఆ వ్యక్తి, ఆత్మానుభవంలో ఉన్న వ్యక్తికి ఎలాంటి దుఃఖాలు అవి ఏమాత్రం కూడా వాటికి చలించకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి. మరి దుఃఖాలు తొలగుటకు ఉపాయం ఏంటి అంటే ఆత్మయందు స్థితి కలిగి ఉండటమే, ఆత్మానుభవం పడటమే అది చాలా ముఖ్యమైన ఉపాయం అని చెప్పేసి. అటువంటి ఆత్మస్థితి ఏ విధంగా ఉంటుందంటే దుఃఖ సంపర్కం ఏమాత్రము లేకుంటుంది దాంట్లో. అది ఏ విధంగా వస్తుంది మళ్ళీ చెప్పుకున్నాం. కష్టములకు భయపడినటువంటి మనస్సు వల్ల పట్టుదల చేత తప్పకుండా ఆత్మస్థితి వస్తుంది అనేది మనకు 4 శ్లోకాల్లో విషయము స్పష్టపరిచాడు మనకు. ఇక ఈ విషయం చెప్తూ ముందుకు వెళుతున్నాడు భగవానుడు. సంవిద్యా దుఃఖ సంయోగం వియోగం యోగ సంజితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. అర్జున, దుఃఖ సంబంధం నుంచి విడిపోవడమే యోగం అని తెలుసుకో. అట్టి యోగాన్ని విసుగు లేకుండా నిశ్చయమైన బుద్ధితో ఆచరించాలి అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ విషయంతో పూర్తి చేస్తూ మరి 24వ శ్లోకం లోపల ప్రధానంగా ధ్యాన యోగాభ్యాసం లోపల ఎలాంటి విధానాలు అవలంబించాలనో అవి మనకు ఆ 2 శ్లోకాల్లో మనకు 24, 25 శ్లోకాల్లో వివరిస్తున్నాడు అనమాట. సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. 25వ శ్లోకంలో శనై శనైరుపరమే బుద్ధ్యాం ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా న కించిత్ అపి చింతయే. సంకల్పం వల్ల వచ్చినటువంటి రకరకాల కోరికలను సంపూర్ణంగా వదిలేయాలట. ఇంద్రియాలను అన్ని వైపుల నుంచి మనస్సు చేత నిగ్రహించాలి. ధైర్యం గలవని బుద్ధి వల్ల మెల్లమెల్లగా మనస్సును విషయాల నుంచి మరలించాలి. మనస్సును ఆత్మయందు స్థిరంగా ఉంచి దేనిని కూడా చింతించకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. మరి మనస్సు చేత ఇంద్రియాలన్నిటినీ కూడా అన్ని వైపుల నుంచి నిగ్రహించాలి. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయం. ఇంద్రియాలన్నిటినీ ఆయా విషయాల నుంచి సంపూర్ణంగా నియమించాలి. దేనివల్ల నియమించాలి? మనసు చేత నియమించాలి. ఇక్కడ మనసు చేత అంటే వివేకం చేత అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి. ధైర్యం గల బుద్ధి చేత విషయాల నుంచి మనసు మరలించాలి. ఈ విషయంలో తొందరపాటు మంచిది కాదు. అందువల్ల మెల్లమెల్లగా అంటున్నాడు. శనై శనై అంటే మెల్లమెల్లగా అంటున్నాడు. రబ్బరు బంతిని వేగంగా గోడకేసి కొడితే కొట్టిన వేగం కన్నా 2 వేగంతో వెనుదిరుగుతుంది. ఏడ్చేటువంటి పసిబాలుని బిగ్గరగా మనం బెదిరిస్తే ఆ బాలుడు ఏడుపును ఇంకా 2 పెంచుతాడు. లాలించి పాలించాలి అని హితవాక్యం. పాలించడానికైనా పాలివ్వడానికైనా లాలించడమే ప్రధానంగా ఉండాలి. అందువల్ల మనకు యోగ వాసిష్టంలో ఈ విషయం కూడా చెప్తారు. లాలయే చిత్త బాలకం అని చెప్పేసి, పసిబాలుని లాలిస్తేనే పాలించడం జరుగుతుందని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్తాడు అక్కడ అనమాట. ధైర్యం ఉన్నటువంటి బుద్ధి వల్ల విషయాల నుంచి మెల్లమెల్లగా మనస్సును మరలించిన తర్వాత అట్టి మనసు తిరిగి మళ్ళీ బాహ్య విషయాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలట. మనస్సును కేవలం అంతర్ముఖం చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. నిద్రలో మనస్సు ఆంతర్యంలో లయించడం లేదా? మేలుకోగానే తిరిగి బాహ్యానికి పరుగులెత్తడం లేదా? అంతర్ముఖమైనటువంటి మనస్సు కూడా తిరిగి ప్రపంచంలోనికి పరుగులెత్తే అవకాశాన్ని కాదనలేం.
అలా పోకుండా ఉండాలి అంటే మనస్సును ఆత్మయందే నిలిపి దేనిని గూర్చి కూడా ఆలోచించకుండా ఉండాలి. మనస్సును ఆత్మయందు ఉంచడం అంటే ఏ విధంగా అంటే, మరి బీరువాలో డబ్బు ఉంచినట్టు, జేబులో కళాన్ని ఉంచినట్టు మనస్సును ఆత్మలో ఉంచమని అర్థమా? ఇది ఎలా సాధ్యమంటే, ఆత్మ సంస్థం అంటే ఆత్మయే సర్వం, ఆత్మ కంటే అన్యమైనది ఏదీ లేదు అనే భావనతో ఆత్మయందే మనసు ఉండటాన్ని ఆత్మ సంస్థం అని అంటారట ప్రధానంగా. ఆ విధంగా మనం జాగ్రత్తగా పడుతూ, మనసా నువ్వు అటు ఇటు పరుగులెట్టకు, దేహేంద్రియాలతో కలిసి పనిచేయకు, నువ్వు ఎక్కడో ఒక చోట కూర్చుని లోపల నీ మూలం ఎక్కడో నిరంతరం విచారిస్తుండు అని చెప్పి అలాంటి శిక్షణ మనం మనసుకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. దీంట్లోపట ఈ 25వ శ్లోకం లోపట మనకు భగవానుడు దీంట్లో మనకు అర్థమయ్యే విషయంలో ప్రశ్న వేసుకున్నట్లయితే మనకు కొన్ని ప్రశ్నలు మనకు దీంట్లో స్పష్టంగా కనబడతాయి మనకు. మరి ధ్యానాభ్యాసి ఎలాంటి నియమాలు అంటే ధ్యానాన్ని అభ్యాసం చేసేటువంటి వ్యక్తి ఎలాంటి నియమాలు ప్రధానంగా పాటించాలి అంటే కోరికలన్నింటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టాలి, మనస్సును ఇంద్రియాలను విషయాల నుంచి మరలించాలి, ధైర్యోపేతమైనటువంటి బుద్ధిచే మనస్సును బాహ్య ప్రపంచం నుంచి మెల్లమెల్లగా మరలించి ఆత్మలోపట స్థాపితం చేయాలి. ఆ విధంగా మనస్సును ఆత్మయందుంచి ఇంకా ఆత్మేతరమైనటువంటి దేనిని కూడా మనము చింతించకూడదు అని చెప్తున్నాడు. నిజానికి కోరికలు దేని నుంచి పుడతాయి అంటే సంకల్పం నుంచి పుడతాయి. మరి సాధకుడు ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలంటే ధైర్యంతో కూడిన బుద్ధి కలిగి ఉండాలి. సాధన ఎట్లు చేయాలి అంటే మెల్లమెల్లగా చేయాలి, తొందరపడదు. ఇక్కడ తొందరపాటు పనికిరాదు దీంట్లో సాధన లోపల. కాబట్టి ఆ విధంగా చేస్తూ ధ్యానయోగి చేయాల్సినటువంటి అభ్యాసం ఇదే అని చెప్పేసి 26వ శ్లోకంలో చెప్తున్నాడు మనకు భగవానుడి విషయం అన్నమాట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.